హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే వచ్చేసి ఏంటంటే హొస్పేట్ చెన్నై అండి. చెన్నై వెళ్తున్నాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఇదిగోండి, ఇంకా స్టేషన్లోనే ఉన్నాం. ట్రైన్ వచ్చేసి 12కి ఉందండి. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం. హొస్పేట్ జంక్షన్ అనమాట. ఇది హొస్పేట్ జంక్షన్ రైల్వే స్టేషను. సో ఫుడ్ తీసుకొచ్చారు, తినేసి అలా తిరుగుతూ వ్లాగ్ తీద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. ఇదిగోండి, ఇంకా రైల్వే ట్రాక్స్ 2 ఉంటాయి అనమాట. ఇక్కడ పెద్ద హొస్పేట్ అనేది పెద్ద ఊరైనా ట్రాక్స్ ఏంటో 2 ఉంటాయండి, ఇంకా డెవలప్ చేయలేదు. ఇది వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ట్రైన్ది టైమింగ్స్ అనమాట. ఈ బోర్డు చాట్ వేసారు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం మేము వచ్చేసి, ఇంకా రాలేదని చెప్పి. అదిగోండి మా బుడ్డ చూడండి పరుగులెట్టేస్తుంది, ఇంకా అసలు ఆగుతలేదు అనమాట, మొత్తం తిరిగేస్తుంది. నేనేమో వీడియో తీస్తూ ఉన్నా బ్యాక్ సైడ్ నుంచి, వెనకాల నుంచి. అదిగోండి అల్లరి అల్లరి చేసేస్తుంది, చివరికి వెళ్ళిపోతుంది. నేను అరుస్తున్నా కానీ వినిపించుకుంటలేదు, ఆగమంటున్నా కానీ. ఇంకా చాలా టైం ఉందండి, చాలా టైం స్పెండ్ చేయాలి స్టేషన్లోనే. అండ్ అన్ని ట్రైన్స్ వస్తున్నాయి కానీ మాది ఇంకా రావట్లేదు. మనం వెయిట్ చేసే కొద్ది ఇంకా టైం అస్సలు అవ్వదు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి. 6 years తర్వాత వెళ్తున్నాను కదా, సో అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఆ పాప పుట్టక ముందు వెళ్ళానండి. ఇంకా పాప పుట్టిన తర్వాత కూడా వెళ్ళలేదు. అప్పుడే పాపకి 3 years వచ్చేసినాయి కదా. అప్పుడు అంతకుముందు ఒక 2-3 years, ఇప్పుడు ఒక 3 years, మొత్తం 6 years. ఇదిగోండి ఏదో వచ్చింది రైలు, మాదైతే కాదు ట్రైన్ ఇది. మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏమనుకున్నామంటే ఇటు సైడే అనుకున్నామండి, ఫస్ట్ ప్లాట్ఫామ్ అని. కాదంట, సెకండ్ ప్లాట్ఫామ్ అంట. అటు సైడ్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి హొస్పేట్ రైల్వే స్టేషన్ అని రాస్తుంది కదా. టైమింగ్ వచ్చేసి టైం ఎంత అయిందంటే ఇంకా 1 hour ఉందంటున్నారండి. ఇంకా ట్రైన్ వచ్చి ఆగలేదంట. ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళామన్నమాట ఇటు సైడు. అగోండి ఇదిగోండి ఇదేనండి ట్రైన్ వచ్చింది. వెయిట్ చేసి చేసి ఇంకా అబ్బా ఎప్పుడు వస్తుంది దేవుడా అనుకుంటుంటే వచ్చిందండి. ఇదిగోండి ఇంకా సీట్ నెంబర్ అవన్నీ చూసుకొని వెళ్ళిపోవడమే. నైట్ అయిపోయింది కదా, బాగా నైట్ అయిపోయింది కదా. మార్నింగ్ లేచాక ఇంకో వ్లాగ్ తీస్తాను. ఇదిగోండి స్లోగా వెళ్తుంది ట్రైను. మేము కోచ్లు చూసుకొని, అంటే మా హస్బెండ్ది నాది ఒక చోట రాలేదండి, వేరే వేరే వచ్చినాయి. తత్కాల్లో బుక్ చేశాం కాబట్టి, సో అందుకని మార్నింగ్ అయిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికే వచ్చేసానండి నేనైతే. ఇది అయితే ఒక తనది నాది చాలా డిఫరెంట్ ఉంది. నా స్టార్టింగ్ అయితే తనది ఎండింగ్లో ఉంది. సీట్ నెంబర్ వచ్చేసి. ట్రైన్ ఆకుండా వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటున్నారా? అదిగోండి ఇంకా అంటే చెన్నైలో చాలా బ్లాగ్స్ తీస్తానండి. అన్ని చోట్లకి వెళ్దామని బాగా పక్కా ప్లాన్తో వెళ్తున్నా. ఇదిగోండి మార్నింగ్ అయిపోయింది. ఇంకా నేనైతే మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. అదిగోండి ట్రైన్ ఎక్కడో స్లో చేశారనమాట. ఇది బాగా ఎక్స్ప్రెస్ అనమాట. ఒక 5 to 6 ఉన్నాయి స్టేషన్స్, మెయిన్వి. చిన్న వాటిలో ఎక్కడ ఆపను. ఇదిగోండి డే 7 అయిపోయింది అనుకుంటా, మార్నింగ్ 7 అయినట్టుంది. నేను లేచి ఇలాగ మా వారి దగ్గరికి వచ్చేసాను అనమాట, మా వారి భోగిలోకి. పాప అంతా నైట్ అంతా అక్కడే ఉంది, మా హస్బెండ్ దగ్గరే ఉంది. ఇదిగోండి చాయ్ తాగుదాం అనుకుంటున్నాను నేను. ఇదిగోండి రేణిగుంటలో ఆపారనమాట, కనిపిస్తుంది బోర్డు. చాయ్ తాగుదామని పిలిచాను, వచ్చాడు, చాయ్ ఇచ్చారనమాట. చాయ్ తాగేసాక మార్నింగ్ లేసాక వాషింగ్ అంతా అయిపోయిందండి, శుభ్రంగా బ్రషింగ్ అదంతా అయిపోయింది. తర్వాత చాయ్ తాగాను. చాయ్ తాగిన తర్వాత ఈయన టిఫిన్ తీసుకురావడానికని వెళ్ళారు. అదిగోండి మా బుడ్డ చూడండి, ఫోన్ ఇస్తే కానీ సైలెంట్గా ఉండట్లేదు, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఫోన్ది. అదిగోండి చూడమన్నానని స్మైల్ ఇస్తుంది. అదిగోండి ఇవన్నీ. అదిగోండి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అల్లరి చేసేస్తుందండి ఫోన్ ఇవ్వకపోతే. మొబైల్ ఇస్తే అలా కొంతసేపు కామ్గా కూర్చుంటుంది అనమాట. ఇదిగోండి ఈయన టిఫిన్ తీసుకొచ్చేసారు. ఇడ్లీ దోశ తెచ్చారు. దోశ నాకు ఇష్టమని నాకు దోశ తెచ్చారు. తనకి ఇడ్లీ పెడుతున్నాను పాపకి. పాప అంత ఇష్టంగా ఏం తినలేదు, హాఫ్ ఇడ్లీ తినేసి వదిలేసింది. ఇంకా మొత్తం నేనే లాగిచ్చేసాను అనమాట. అదిగోండి ఆయన తింటున్నారు, మా వారు కూడా. మా వారు ఎక్కువ వీడియోస్లో కనిపించారులేండి, వద్దంటారు, వీడియోస్ తీయకు అంటారు, అందుకే తనని ఎక్కువ తీయను నేను. ఇదిగోండి నీట్గా ఇదిగోండి దోశ సాంబార్. అంటే మన ఇంట్లో లేకపోయినా పర్లేదు, చట్నీ అయితే బాగుందండి, చట్నీ కోసం ఇవ్వచ్చు డబ్బులు. అదిగోండి ఇంకా దగ్గరలోకి వచ్చేసామంట అంటున్నారు. పైనంతా చూసారా మబ్బేసేసి ఉంది, వర్షాలు స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. నేనైతే చాలా ప్లానింగ్లో వచ్చానండి.
అన్ని చోట్లకి వెళ్దాం, మెరీనా బీచ్, N4 బీచ్, టీ నగర్ అవన్నీ వెళ్దాం అనుకుంటున్నా. అదిగోండి స్లోగా వెళ్తుంది ట్రైన్. అక్కడెక్కడ ఒక్కొక్క షాట్ బాగానే ఇసిగిచ్చేసాడు అనమాట. అంటే క్రాసింగ్స్ ఉంటాయి కదా, సో పర్లేదు. మ్యాక్సిమం టైంకి అనుకున్న టైం కంటే ఇంకా ఒక 10 మినిట్స్ ముందే ఉన్నాం, నో ప్రాబ్లం. ఇదిగోండి సీనరీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అమ్మ వాళ్ళని చూడాలి అసలు. అమ్మ వాళ్ళు ఏమంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో. అంటే చెప్పకుండా వెళ్తున్నామండి. వస్తాం ఈ మంత్లో అని చెప్పాను, కానీ పర్ఫెక్ట్ డేట్ ఒకటి చెప్పలేదు నేను. సో ఎక్కినట్టు కూడా అమ్మ వాళ్ళకి తెలీదు, అక్క వాళ్ళకి తెలుసు అంతే. వాళ్ళు చెప్పొద్దని చెప్పాను, అక్కని చెప్పొద్దని చెప్పాను. సో అమ్మ వాళ్ళనే చూడాలి వెళ్ళంగానే, ఎలాగా అసలు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని. అమ్మ వాళ్ళంటే 6 years అయిపోయింది కదా, అందుకని చెప్పి ఎలా ఫీల్ అవుతారని నేను చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. పండుగ అయిపోయాక వస్తాను మమ్మీ అని చెప్పా, దీపావళి అయిపోయాక వస్తానని చెప్పా. దీపావళి అయిపోయి ఈ రోజుకి 5 days అండి. నాగుల చవితి రోజు స్టార్ట్ అయ్యాము. అదిగోండి నెక్స్ట్ డే దిగుతున్నాము. నైట్ అంతా ట్రావెల్ చేయాలి. అమ్మ వాళ్ళతో ఎక్కువ రారు అసలు అనమాట ఇక్కడికి, దూరం అని చెప్పేసి. అంత దూరం ఎందుకు ఇచ్చారో మరి, రారు. కానీ అది చూసారా కొండ ఎలా ఉందో, ఒక డిఫరెంట్గా ఉంది. కొండ మీద మళ్ళీ చిన్న కొండలాగా ఉంది, అంత పెద్ద రాయి ఎలా నుంచిందో. అది చూపిద్దామని తీసాను నేను. అదిగోండి బాగా క్లియర్గా కనిపిస్తుందా. ట్రైన్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది కదా, బాగా క్లియర్గా తీయలేకపోయాను. అదిగోండి వచ్చేసాం మనం చెన్నై సెంట్రల్. అదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఈ బోగీలన్నీ ఇంజన్లు, చాలా ఇంజన్లు ఉన్నాయండి అసలు. చెన్నై చెన్నై మామూలుగా స్టార్ట్ అయ్యాం, చెన్నై లోపలికి ఎంటర్ అయ్యాం. అండ్ ఆ ఫ్లాగ్ చూసారా ఎంత బాగుందో కదా, ఇండియన్స్ అని చెప్పి గుర్తేస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. అగోండి అండ్ సెంట్రల్లోకి వచ్చేసాము. అదిగోండి చెన్నై సెంట్రల్. మమ్మీ వాళ్ళని చూడాలి, 6 years అయిపోయింది. ఇదిగోండి ఇది మెయిన్ స్టేషన్ అనమాట. దీంట్లో పెద్ద పెద్ద అంటే చాలా దూరం నుంచి వచ్చినవన్నీ ఆగుతాయి. చూడండి జనం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ల కోసం. ఇది పెద్దది, దీని పక్కనే చిన్నది ఉంటుంది లోకల్ ట్రైన్స్ తిరిగేదానికి. అక్కడికి వెళ్ళాలి మనం. అంటే చెన్నై సెంట్రల్ నుంచి కొంచెం వెనక్కి రావాలండి, తిరువత్తూరు అనమాట. అక్కడ టైం చూసారా 11 అయిపోయింది. నైట్ 12కి ఎక్కితే ఇప్పుడు 11:17 అయిపోయిందండి. చూసారా అన్ని అనమాట, 12 hours జర్నీ. ఇది మెయిన్ స్టేషను, ఇది మెట్రో స్టేషన్కి దారి అనమాట. అటు సైడ్ వెళ్తే మనకు మెట్రో అంతా అవసరం లేదు, నార్మల్ లోకల్ ట్రైన్లో దగ్గరే. ఇప్పుడు చిన్న చిన్న స్టాప్లో ఒక 5 ఉంటాయండి మధ్యలో. సెంట్రల్కి మా ఊరికి మధ్యలో 5 stops ఉంటాయి. అది అయిపోయాక మా ఊరు వస్తుంది. సో ఇటు నుంచి వెళ్ళాలి. నేను వీడియోస్ తీసుకుంటుంటే మా వారు మా హస్బెండ్ మా వారు మా బుడద వెళ్ళిపోతున్నారనమాట. నన్ను చూస్తలేదు వాళ్ళు. నేను ఒక బ్యాగ్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ చాలా కష్టపడి వస్తున్నాను. తన దగ్గరే లగేజ్ ఉంది, పాపని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వు తీసుకొని రా ఎప్పటికో అని చెప్పేసి ఆగకుండా అగో నడిచేస్తున్నారు టక్క టక్కమని. అగో మా బుడ్డది పరిగెట్టేస్తుంది. ఇదిగో చూసారా మోదీది స్టాచ్యూ ఉంది అక్కడ. అండ్ ఇటు నుంచి అటు సైడ్కి రైట్ సైడ్ వెళ్ళాలండి. రైట్ సైడ్ వెళ్తే ఇది రోడ్ అనమాట. ఇటు నుంచి ఆటోలు కూడా ఉంటాయి, కానీ మన ఎక్కువ లోకల్ ట్రైన్సే ఎక్కువ ఉంటాయండి. ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి లోకల్వి. 5 rupees ఛార్జ్ చేస్తారనమాట. మన లోకల్ ఎక్కడైనా తిరగచ్చు. సో 5 rupees. ఆటో కంటే మనకి ఇంకా వాచిపోద్ది అనమాట. 500 నుంచి 1000 దాకా ఉంటుంది, అంటే అంత దూరం అనమాట. మన స్టేషన్లోనే మంచిది. స్టేషన్ దగ్గర నుంచే మనకి ఇల్లు దగ్గర ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గర. సో ఇంటికి ఆటో అవసరం లేదు, ఆటో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు స్టేషన్లో దిగిన తర్వాత. సో దగ్గర ఉంటుందని చెప్పి బాగా కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. అదిగోండి ఇది లోకల్ ట్రైన్. టికెట్స్ తీస్తున్నారు చూడండి అక్కడ. మా హస్బెండ్ టికెట్స్ తీసుకొని వచ్చారు. అగో మా బుడ్డిది. వీళ్ళందరూ క్యూలో తీసుకుంటున్నారు. అది కంప్యూటర్ది అనమాట, మన ఆప్షన్ అనమాట, మన ఇష్టం. ఇటు నుంచి ఇగోండి ఇది లోకల్ ట్రైన్స్ అనమాట. ఇది లోకల్ ట్రైన్స్లో అక్కడ ట్రైన్ ఆగుంది, అడిగి వెళ్ళాలి. అంటే టైమింగ్స్ ఉన్నాయి, కానీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చాలా ఇయర్స్ అయింది కదా వచ్చి. కొంచెం అంటే తమిళ్ నాకు వచ్చండి, తమిళ్ వచ్చు. సో మా హస్బెండ్కి లైట్గా తెలుస్తుంది అంతే. ఇదిగోండి ట్రైన్, మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే అనమాట. అదిగోండి వాళ్ళని అడిగాను నేను ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామని. ఈ ట్రైన్ అంటండి. ఇదిగోండి ఎక్కేసాము. ఇది లోకల్ ట్రైన్ ఇలా ఉంటుంది అనమాట. ఓన్లీ సిట్టింగ్ అనమాట. దగ్గరే ఉంటాయి కదండి. మనం సిట్టింగ్ అంతే కావాలితే బుక్ చేసుకోవచ్చు. నేను బుకింగ్ ఏం చేసుకోలేదు మేము. ఇది ఎంత 10 minutes వెళ్ళిపోతాం కదా, అందుకని చెప్పి. ఇక్కడ నుంచి ఇంకో అటాచ్ బోగి ఉందండి. అలా లైన్గా ఉంటాయి అనుకుంటా మేబీ. ట్రైన్ మొత్తం నేనైతే ఎప్పుడు చెక్ చేయలేదు. అన్ని ఇయర్స్ ఉన్నా కానీ ఇంటి దగ్గర, ఆ ఊర్లో ఉన్నా కానీ ఎప్పుడు చెక్ చేయాల. ఇగోండి బోగీకి అయితే ఒక కనెక్షన్ ఉంది.
అందరు నా మొహం చూస్తున్నారండి నేను వీడియోస్ తీస్తుంటే. ఏంటబ్బా ఫోన్ పట్టుకొని తిరుగుతుంది ఈ అమ్మాయి అని. మా పాపని మాత్రం అస్సలు ఆపలేకపోయామండి. అసలు చాలా అంటే చాలా అలరి. మూవ్ అయింది, స్టార్ట్ అయిందనమాట ట్రైను. వచ్చేసాం తిరువత్తూర్. అదిగోండి కనిపిస్తుందా, అదిగోండి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరేనండి, దీని బ్యాక్ సైడే బ్రిడ్జి దగ్గరే ఉంటుంది మా హౌస్. వర్షాలు అయితే బాగా పడినాయి అనుకుంటా ఇయర్. పర్లేదండి ఫస్ట్ మీదే. ఇప్పుడు డెవలప్ అయింది ఊరు, నో ప్రాబ్లం. అటు సైడ్కి వెళ్ళాలి మనం, అటు సైడ్కి దాటాలి. ట్రాక్స్ మీద నుంచి అటు సైడ్కి దాటాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళాలన్నమాట, రోడ్డు లోపలికి, సిమెంట్ రోడ్డు లోపలికి. ఇంటికైతే వచ్చేసామండి. కట్ చేసి తీసానులేండి, మొత్తం తీయలేదు. స్టార్టింగ్ నుంచే పెట్టాను వీడియో మా అమ్మ వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూద్దామని. అగోండి అడుగుతుంటే అసలు చెప్పట్లే చూడండి. ఉంది అంటున్నాడు అంతే ఆడు. ఇక అక్కడ ఉంది చూడండి, వాటర్ పడుతుంది మా మమ్మీ. చూసింది. అదిగోండి మా వదిన, చిన్న వదిన అనమాట. వర్షం పడినట్టుంది, మొత్తం పాడైపోయింది నేలంతా. మేము ఉన్నప్పుడు ఇలా అంతా ఉండేది కాదు, ఈ హౌస్ ఉండేది కాదు. ఇది మా అత్తయ్య వాళ్ళ హౌస్. అందరం కలిపే ఉంటామండి, దగ్గరలోనే, అందరం పక్కనే. అంతేనండి. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ఫాలో చేయండి. అదే నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఒక 2-3 షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా వీడియోస్ వస్తే వెయిట్ చేస్తూ